తోడై ఉన్న విధానాన్ని బట్టి ప్రీతిగా ఈ ఉదయకాల సమయంలో ప్రభు పాద సన్నిధిలో చేరి ప్రభుని స్తుతించడానికి గణపరచడానికి దేవుడు మనందరికీ కూడా ఇట్టి సమయాన్ని అందరూ కూడా అనుగ్రహించనున్నాడు. అందుని బట్టి ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. గడిచిన వారం అంతా కూడా దేవుని యొక్క సన్నిధిలో కూడికలతో ప్రార్థనలతో గడపడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవుడితో మనం ఎంత ఎక్కువగా జీవిస్తే, ఎంత ఎక్కువగా ఆయన సన్నిధిలో గడుపుతూ ఉంటే మన జీవితాలకు, మన కుటుంబాలకు అంత ఎక్కువ మేలు, ఆశీర్వాదం. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో తప్ప మరి ఎక్కడ కూడా మేలైన పరిస్థితి ఎక్కడ కూడా లేదు అండి. కనుక ఆయన సన్నిధిలో ఎట్టి రీతినైనా, ఎట్టి చేతనైనా సరే ఆయన మందిరంలో జీవించడం అనేది మనకి ఆశీర్వాదకరమే. దానికి స్తోత్రం కలుగునుగా. మంచిది. దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. ఇదేనో ఒక ప్రత్యేకత ఉంది తెలుసా? ఏ ఫాదర్? ఆర్సిఎం ఫాదర్. ఏ ఫాదర్ అండి? ఆర్సిఎం ఫాదర్స్ డే అని లాస్ట్ మంత్లో మదర్స్ డే చేసాం కదా. చేసావా? వాకింగ్ చెప్పుకున్నాం అంతే. చేసేవానికి ఫీల్ అవుతాడు. చేయలేదండి, నేను ఒప్పేస్తాను. దానికి స్తోత్రం కలగాలి. దేవుని యొక్క సన్నిధిలో ప్రతి ఒక్క బంధానికి, లేదా దేవుని యొక్క వాక్యంలో ప్రతి బంధానికి కూడా దేవుడు విలువ ఇచ్చాడు. అయితే పరిశీలన చేసిన విధానాన్ని బట్టి చూస్తూ ఉంటే తల్లి పాత్ర ఎక్కువగా బైబిల్లో కనబడుతుంది. తండ్రి పాత్ర కంటే కూడా తల్లి ఎక్కువగా బిడ్డల్ని దైవికంగా నడిపించిన వారుగా ఎక్కువ మంది కనబడుతున్నారు. నేను అంటాను, తల్లిలే గొప్పవారుగా వాక్యం చిత్రీకరిస్తూ ఉంది. దానికి స్తోత్రం కలిగింది కదా. తల్లి కంటే గొప్ప వాళ్ళు ఇంకెవరు కూడా లేరు. ఆమె అని అంటారా? మీ తల్లితో నీ గొడవలున్నాయి, ఆశపడుతున్నారు లేవు కదా. అంటే తల్లిని దేవుడు ఎలా ఉంచాడంటే, మన దేవుని చూడలేము కనుక దేవుని యొక్క ప్రతిబింబముగా తల్లిని అవుతామా. ఇప్పుడు అన్నిటికీ నవ్వేది. అంటే తల్లి ప్రేమ ఎలాంటిది అంటే చనిపోయే వరకు కూడా విడిచిపెట్టి. నేను నిజం చెప్తున్నాను. కొంచెం మీరు నవ్వుకోవచ్చేమో, బిస్కెట్ లాగా అనుకోవచ్చు, కానీ నిజం చెప్తున్నాను. అయితే తల్లి ప్రేమ చాలా గొప్పది. ఎందుకంటే 9 నెలల్లో కూడా మోసి కానీ ఎన్నో అనారోగ్యాలు, ఎన్నో బలహీనతలు, ఆఖరికి తల్లి గర్భం నుంచి బిడ్డ బయటకు వచ్చే సమయానికి ప్రాణాపాయమైన పరిస్థితి వచ్చినా సరే డాక్టర్లు అడుగుతారు, నీకు పాప కావాలా, నీ ప్రాణం కావాలా అని అడిగితే ఖచ్చితంగా తల్లి కోరుకునేది ఏంటంటే నా ప్రాణం కాదు. ఎవరి ప్రాణం? నా పాప బ్రతికితే చాలండి అనేటువంటి సందర్భాలు ఎన్నో కనబడుతూ ఉన్నాయి. అయితే తల్లి ఎక్కువగా ఆ బిడ్డతో జీవించిన విధానం చూస్తూ ఉంటే వారిద్దరి మధ్యలో చక్కటి బాండింగ్ ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఈ దినాన ఫాదర్స్ డే గురించి మాట్లాడుకుంటే బైబిల్లో చక్కని తండ్రి అని పిలవడానికి, లేదా ఒక దైవికమ పిల్లల్ని నడిపించినటువంటి తండ్రి అని పిలవడానికి ఎక్కువగా బైబిల్లో సాక్ష్యాలు కనిపించట్లా. సమూయేలు మంచి దైవజనుడు, కానీ సమూయేలు యొక్క పిల్లలు చూస్తే తప్పిపోయారు. అహరోను మంచి దైవజనుడు, మోషే మంచి దైవజనుడు, కానీ వారి యొక్క పిల్లల పరిస్థితి మనం చూసినప్పుడు ఏలీ ఒక మంచి యాజకుడు, కానీ పిల్లల విషయం వచ్చేసరికి సరైనటువంటి క్రమములో మర్యాదలో నడిపించలేని పరిస్థితి కనబడుతూ వచ్చింది. కనుక బైబిల్ గ్రంథంలో తండ్రుల యొక్క గొప్ప విషయాన్ని, గొప్పతనాన్ని గురించి ఎక్కువగా మనం కనబడలేదు. గడిచిన దినాల్లో మనం చూస్తే తల్లుల గురించి ఎక్కువగా మనం చూసాం. క్లుప్తంగా కొన్ని మాటలు నేను చెప్పాను. అయితే బైబిల్లో తండ్రిగా పిలవడానికి అర్హమైనటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయనే నిన్ను, నన్ను, మనందరినీ సృజించినటువంటి సర్వోన్నతుడైన దేవుడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. అలాగని నేను ఈ లోక సంబంధమైన తండ్రులు నేను తీసిపడేయట్లేదు, కానీ తండ్రుల జీవితంలో పిల్లలకి ఎలాంటి ప్రాధాన్యత ఉండాలి, లేదా పిల్లల ఎడల తండ్రి ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉండాలి, అది వారి జీవితంలో ఎలాంటి ప్రభావితం చేస్తుంది అనేది చాలా లోతుగా వాక్యం నుంచి మనం నేర్చుకుందాం. నేను అంటాను, మంచి తల్లి చెడ్డ తల్లి, మంచి తండ్రి
చెడ్డ తండ్రి. ఉంటారా ఉండరా? ఉంటారా ఉండరా? కొంతమంది జీవితంలో తల్లులు మంచోళ్ళు కాకపోవచ్చు, తండ్రులు మంచోళ్ళు అయి ఉన్నారు. మరి కొంతమంది జీవితంలో తండ్రులు మంచివారు కాకపోవచ్చు, తల్లులు మంచివారు అయి ఉన్నారు. కొంతమంది జీవితాల్లో ఇద్దరు మంచి వాళ్ళు ఉన్నారు. కొంతమంది జీవితాల్లో ఈ విషయాలు చదువుకునే సమయంలో మనం చూసినప్పుడు నాకు అలాంటి నాన్న ఉంటే బాగుండు, నాకు అలాంటి తల్లి ఉంటే బాగుండు అనేటువంటి మనసు మనలో చాలా మందికి వచ్చే ఉంటుంది. వచ్చిందా లేదా? ఏమండి? ఎందుకు వచ్చిందంటే మన కుటుంబంలో మనం కలిగి ఉన్న పరిస్థితులు, మనం అనుభవించినటువంటి కష్టాలు, మనం అనుభవించినటువంటి బాధలు, ఇవి పిల్లల మనస్సును కొంచెం బాధకరముగా నడిపిస్తూ ఉంటాయి. నాకు అలాంటి తండ్రి ఉంటే బాగుండు అనే మాట వారు బయటికి చెప్పకపోవచ్చు. ఒకవేళ చెప్తే నిజంగా సొంత తండ్రి ఆ మాట విన్నప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? సంతోషిస్తాడా, బాధపడతాడా? అండి. కానీ పిల్లలకి ఆ మాట అనడానికి ఒక భయం. ఒకవేళ చెడ్డ తండ్రి అనుకోండి అంటే ఖచ్చితంగా కొడతాడు, 4-5 బూతులు కూడా తిడతాడు. అదే మంచి తండ్రి అయినప్పుడు ఒకే మాట పిల్లలు చెప్తారు, ఏంటంటే నాన్న నిన్ను దేవుడు నాకు ఇచ్చినందుకు తండ్రిగా నేను గర్విస్తున్నాను, లేదా నేను సంతోషిస్తున్నాను, ఇలాంటి తండ్రి నాకు దొరికినందుకు నేను ఆనందిస్తున్నాను అనే పదాన్ని పిల్లలు చెప్పగలుగుతారు. మన దగ్గర అంత ఉండో ఫార్ములా అంటే చెప్తారు. మన పిల్లలకి తల్లిదండ్రులు అవసరం కాదా? అవసరం. ఫీజులు కట్టడానికి తండ్రి కావాలి, ఇంట్లో పనులు చేయడానికి అమ్మ కావాలి. అంటే కొంచెం ఏజ్ ఒక 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత చేస్తావా సస్తావా, నువ్వు చేయకపోతే నేను చంపేస్తా, నేను చచ్చిపోతా. ప్రస్తుతానికి ఇదే ఈ కేటగిరీ నడుస్తూ ఉంది. చంపేయడం, చచ్చిపోవడం జరగడం కష్టం, కానీ చంపేయడం బాగా జరుగుతూ ఉంటుంది. అన్నంలో కూరలో ఏమన్నా ఒక ఎలకల తీసుకొచ్చుకొని నేను ఐడియా పట్ల చూస్తుంటే న్యూస్లో అయ్యే ఉన్నాయి. పిల్లలకి వచ్చిన పిల్లలకి ఎలాంటి ఐడియా అవుతున్నారు లేదండి, చూస్తాను ప్రతిరోజు అయ్యేగా న్యూస్లో. కానీ దైవికమైనటువంటి తండ్రికి ఉండవలసినటువంటి లక్షణాలు ఈ దినాన్ని మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. నేను అంటాను, తండ్రి ప్రేమను సరిగ్గా ఎరగని వారికి నిజమైనటువంటి తండ్రి ప్రేమ యేసయ్య దగ్గర మాత్రమే దొరుకుతుంది. దేవునికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. ఒక తండ్రిగా ఎప్పుడు ఆ బాధ్యత స్వీకరిస్తాడు అని ఆలోచన చేస్తే అతడు ఒక తండ్రి అయిన తర్వాత తెలుస్తుంది. తల్లికి ఆ బాధ్యత ఎప్పుడు తెలుస్తుంది అంటే తల్లి అయిన తర్వాత తెలుస్తుంది. ఇది పుట్టుకతో వచ్చేటువంటి లక్షణము, స్వభావం కాదు, లేదా ఎవరో నేర్పిస్తే వచ్చే స్వభావం కాదు. ఎప్పుడైతే ఒక తల్లిగా ఒక తండ్రిగా ఒక బిడ్డకు జన్మనిస్తారో అప్పుడు వారి జీవితంలో ఒక నూతనమైనటువంటి పుస్తకం తెరవబడుతూ ఉంటుంది. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. బాధ్యత అనేటువంటి జీవితంతో కూడినటువంటి నడిపింపు వారి జీవితంలో మొదలవుతూ ఉంటాయి. అయితే కొంతమంది జీవితాల్లో బాధ్యత లేకపోవచ్చు. కొంతమంది సరైనటువంటి తండ్రి బాధ్యతను నెరవేర్చలేని స్థితిలో చాలా మంది ఉన్నారు. పిల్లలను వదిలిపెట్టి వెళ్ళిపోయిన వారు, భార్యను వదిలిపెట్టి వెళ్ళిపోయిన వారు, కుటుంబాన్ని పట్టించుకొని వారు, వాళ్ళు ఏమైపోతే నాకు అనవసరం అనేటువంటి స్థితి కలిగినటువంటి తండ్రులు కూడా ఉన్నారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు చెమటూర్చి ఎన్ని కష్టాలైనా పడి నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని, నా భార్యను పోషించుకోవాలి అనేటువంటి తండ్రులు కూడా ఈ భూమి మీద ఉన్నారండి. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేనంటాను, మన సంఘము మంచి తండ్రులను కలిగిన సంఘంగా దేవుడు ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. తండ్రి బాధ లేదా తండ్రి మీద ప్రేమ ఎప్పుడు కలుగుద్ది అంటే ఒక తండ్రి అయిన తర్వాత. నా జీవితంలో నేను అనుభవించిన పరిస్థితి ఎక్కువగా చెప్పడం సమయం వేస్ట్. నాకు ఊహ తెలిసిన తర్వాత, యవ్వన కాలంలోకి వచ్చిన తర్వాత, 10వ తరగతి దాటిన తర్వాత నా తండ్రికి నాకు యుద్ధాలు జరిగాయి. నేను తాగేవాడిని కాదు, కానీ ఆయన తాగొచ్చి నా తల్లిని కొట్టేవారని చెప్పి ప్రతిరోజు కూడా యుద్ధమే. శత్రువుతో, పక్కింటి వాళ్ళతో ఎలా గొడవలాడతామో అలా గొడవలాడు. నేను ఒకటే కోరుకున్నాను, చచ్చిపోతే బాగుంది నా తండ్రి. చంపేయడానికి కూడా ప్రయత్నాలు చేసినటువంటి దినాలు. అప్పుడు నాకు దేవుడు తెలియదు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు, తిండి తినలేని పరిస్థితి, ఇంట్లో ఆహారం లేని పరిస్థితి, సరైనటువంటి చదువులు లేని పరిస్థితి మా జీవితంలో ఎదురు చూస్తూ అనుభవిస్తూ ఉన్నా. కానీ ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చారో దేవుడు నాతో మాట్లాడిన మొట్టమొదటి మాట ఏంటంటే, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. అసలు ఆ మాట నాకు నచ్చల. నేనేం తప్పు చేయట్లేదుగా. మరి ఈ మాట ఫస్ట్ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నాతో మాట్లాడిన మొట్టమొదటి మాట ఏంటంటే, నీ తల్లిని, ఆ తల్లిని సన్మానిస్తాం. ఎందుకంటే తల్లి కష్టపడి మమ్మల్ని నడిపించింది, పోషించింది, తండ్రికి ఎందుకు మేము సన్మానించాలి అనేటువంటి ఆలోచన నాలో ఉండేది. కానీ ఎందుకు దేవుడు చెప్పాడో నాకు తెలియదు. ఆ మాట పట్టుకుని నేను నా తండ్రిని ఎప్పుడైతే కొడుతూ ఉన్నానో కొట్టడం ఆపిస్తాను. దానికి స్తోత్రం కలుగునుగా. నేను ఎప్పుడైతే దేవుని మాట వినడం ప్రారంభించానో 6 నెలల్లో
భయంకరమైన త్రాగుబోతే నా తండ్రి త్రాగు మానేశారు. ఇది ఎవరి వల్ల కాదు, కేవలము ఆయన మాట వినుట చేత, ఆయన మన హృదయాలను ఎరిగి మన జీవితాలను మన కుటుంబాలను కట్టగలిగినటువంటి సర్వోన్నతుల దేవుని వల్ల మాత్రమే అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తండ్రులు కష్టపడతారు, కానీ కొంతమంది కష్టపడిన దాన్ని ఏం చేస్తారంటే లోకంలో పోస్తూ ఉంటారు. తండ్రి కష్టపడతాడు, తండ్రి అవసరాలు తీరుస్తాడు, కానీ మనకి చిన్న చిన్న అవసరాలు కంటికి కనబడవు. మనం ప్రతిరోజు తింటాం, నెల రోజులు కడుపు నిండా తింటాం. ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకు తెలియదు. అమ్మ వండడం మనకు తెలుసు, కానీ నేను అలాగే అనుకున్నాను, నా తల్లి వండుతుంది అనుకునేవాడిని. కానీ ఎంతో కొంత కష్టపడి పాడు చేసిన పిల్లల కోసం తీసుకొచ్చి తండ్రులు ఖచ్చితంగా ఉన్నారండి. దానికి స్తోత్రం కలుగునుగా. అయితే బైబిల్ గ్రంథంలో ఒక తండ్రికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏమై ఉన్నాయో వాటిని ఒక 7 మాటల్లో మీకు చూపించడానికి నేను ఇష్టపడుతూ ఉంటాను. యెషయా గ్రంథము 64వ అధ్యాయం. యెషయా గ్రంథము 64వ అధ్యాయం. ఎనిమిదవ వచనం చదువుదాం. యెహోవా నీవే మా తండ్రివి, మేము చిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల మా యేసయ్య, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు. ఇంతవరకు ఆరాధనలో కీర్తన మాకు తోడుగా ఉన్నారు. వాక్యం వెళ్తుండగా మాకు సహాయం చేయండి. మానవ స్వరం, మానవుని ఆలోచన పూర్తిగా మరుగుపరిచి అయా దైవికమైన స్వరం చేత మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడండి, సహాయం చేయండి. ఈ మాటలు మా హృదయాల్లో భద్రపరచు. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. యెహోవా నీవే మా తండ్రివి, మేము చిగటమన్ను, మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాం. దానికి స్తోత్రం. మనకి ఈ లోక సంబంధముగా తెలిసిన విషయం ఏంటంటే, తల్లి మన కన్నది. ఏమైంది? తల్లి మనల్ని కన్నది. తల్లి రక్తములో నుంచి మనం శరీరం యొక్క అవయవాలన్నీ కూడా నిర్మాణం అవుతూ ఉంటాయి. తల్లి బలమును తీసుకుని అవన్నీ తయారవుతూ ఉంటాయి. తల్లి తినే ఆహారంలో నుంచి, తల్లి తాగే పానీయంలో నుంచి ఇవన్నీ కూడా నిర్మాణం అయ్యి 9 నెలల తర్వాత ఒక శిశువు పూర్తిగా పరిపూర్ణంగా తయారయ్యి బయటకు వస్తూ ఉంటుంది. అయితే వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, మన తండ్రి ఆయన. ఎవరండి? తల్లి లోపల తల్లి మోస్తుంది, కానీ మన దేహాలను గర్భంలో నిర్మాణం చేసేది ఎవరంట? దేవుడు అంటాడు. ఆయన కుమ్మరివాడు, మనము చిగటమని ఉన్నాము, మనందరము కూడా ఆయన చేతి పనులే. మళ్ళీ ఎవరు చేస్తున్నారు లోపల? అంటే సైన్స్ అంట. మామూలుగా సైన్స్ దాని అంతటా జరుగుతుంది అని అనుకుంటాం, కానీ కనబడినటువంటి ఒక హస్తము తల్లి గర్భంలో రూపణ చేస్తూ ఉంది. కనబడినటువంటి ఒక హస్తము బిడ్డల్ని నిర్మాణం చేస్తూ ఉంది. కనబడినటువంటి ఒక హస్తము కుమ్మరివాడిగా ఉన్నటువంటి దేవుడు ఒక చక్కటి రూపాన్ని గర్భంలో శిశువుకి ఇస్తా ఉన్నారు. దానికి స్తోత్రం కలుగునుగా. చూడండి, ఎదిగిన తర్వాత మొక్క కవలికలు ఎలా మారినాయో పక్కన పెట్టండి. అప్పుడే పుట్టిన శిశువుని ఎవరన్నా అసహించుకుంటారా? కలర్ పక్కనట్టు, కలర్ మనకు అనవసరం. అప్పుడే పుట్టిన శిశువుని ఎవరన్నా అసహించుకుంటారా? ఎందుకో తెలుసా? ఆ లోపల ఉన్నంత వరకు కూడా దేవుని యొక్క హస్తములతో చెక్కబడినటువంటి నిర్మాణం అది. ఆయన హస్తములు మనందరినీ కూడా సృజించాయి. బయటకు వచ్చాక ఎదిగినప్పుడు లోక వాతావరణం మనకు పడి, లోక ఆశలు మనలోకి వచ్చి, లోక తలంపులు మనలోకి వచ్చి మన స్వారూప్యాలు మారిపోవచ్చేమో, కానీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనందరినీ కూడా చేసింది ఎవరు అంటే, మనల్ని సృజించినటువంటి సర్వోన్నతులైన దేవుడు మాత్రమే. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక తండ్రిగా ఉన్నటువంటి వారు, తండ్రి ఏం చేయాలి, తండ్రి ఎలాంటి నడిపింపులు పిల్లల ఎదురు కలిగి ఉండాలి, లేదా పిల్లలు నడిపించాలి అనేటువంటి విషయాలు ఒక 7 పాయింట్స్ మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నారు. చూడండి, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం చదువుతాం. యెహోవాను సేవించుట
మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించెదరో అది ఎత్తరికి మీ పితరులను సేవించిన దేవతలను సేవిస్తారో, అమోరియా దేశమును వారు నివసించుచున్నారే వారి దేవతలను సేవిస్తారో మీరు కోరుకోండి. మీరు ఎవరిని సేవించకోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాము అని. దేనికి స్తోత్రం. ఈ మాట పలికింది ఎవరు అంటే యెహోషువ. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు నడిపించబడుతూ ఉన్నారు. యెహోషువ పిలుపు వచ్చేసరికి అతనికి ఇంచుమించు 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు పెళ్ళయిందంటారా, యూత్ అంటారా? ఏమండి, పెళ్ళైతే పిల్లలు కూడా ఉన్నారు. చాలా సంవత్సరాలు దేవుల్లో లేదా మోషే వెనకాల నడిపించబడిన వ్యక్తిగా కనబడ్డాడు. అయితే మోషేతో పాటు యెహోషువ నడిపించబడుతూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజల హృదయాలను ఎరిగి, ఇశ్రాయేలు ప్రజల యొక్క మనసును ఎరిగి ఒక మాట చెప్పాడు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే యెహోవాను అనుసరించుట లేదా సేవించుట కీడుగా భావించారండి. ఏం చేశారు? ఎవరిని? అయితే మీకు యెహోవా నచ్చలేదు కదా, మీరు అమోరీల దగ్గరికి వెళ్ళిపోండి, వేరే దేశం వైపు వెళ్ళిపోండి, మీరు వాళ్ళతో పాటు తిరగండి. అయితే నాయకుడుగా ఉన్నటువంటి ఒక యెహోషువ తనను తన కుటుంబాన్ని గురించి ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే మేమైతే నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాము అని జనులందరి ఎదుట, కొంత లక్షల మంది ఎదుట ఒక తీర్మానాన్ని తెలియపరిచాడండి. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఒక తండ్రి తన కుటుంబాన్ని ఎక్కడికి నడిపించాలి అంటే దేవుని సన్నిధికి నడిపించాలి. తండ్రి నడిపించాలా, తల్లి నడిపించాలా అని అంటే ఖచ్చితంగా తండ్రి నడిపించాలి. ఒక తండ్రి తన కుటుంబాన్ని అంతటిని కూడా దేవుని మందిరంలో కూర్చోబెట్టాలి. బైబిల్ గ్రంథంలో దావీదు ఈ మనస్సే కలిగి ఉన్నాడు. దావీదు తన పిల్లల ఎడల సరైనటువంటి ప్రవర్తన, ప్రేమ వలన పిల్లలు సరైన మార్గంలో నడిపించలేకపోయాడు. కానీ దావీదుకు ఒక ఆశ ఉండేది. ఏంటంటే నేను నా ఇంటి వారు నీ మందిరములో నిత్యము సదాకాలం ఉండినట్లుగా దాన్ని ఆశీర్వదించు. ఎందుకు ఆ ప్రార్థన చేశాడు? ఎందుకు అలాంటి ప్రార్థన మొర దేవుని ఎదురు చెప్పాడు అంటే దేవుని సన్నిధిలో ఉంటే, దేవుని మందిరానికి నువ్వు వస్తే నీ జీవితంలో ఏ కీడు కూడా నిన్ను తాకడం అనేది జరిగే పని కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, దేవుని సన్నిధి అంటే చాలా బలమైనది. దేవుని సన్నిధి అంటే చాలా ఆశీర్వాదకరమైనది. యెహోషువ దాన్ని చూసాడు. ఆ దినాల్లో మందిరాలు లేవు కదా, సమాజముగా కూడి ఒక రోజంతా దేవుని ఆరాధించేవారు. కానీ యెహోషువ గుర్తెరిగింది ఏంటంటే మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏదన్నా చేసుకోండి, కానీ నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాను. ఆ ప్రియ సహోదరులారా, తండ్రులుగా ఉన్నటువంటి మన జీవితాల్లో మన కుటుంబాన్ని, మన బిడ్డల్ని ఖచ్చితంగా ఎక్కడికి నడిపించాలి అంటే దేవుణ్ణి సేవించడానికి నడిపించాలి. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని సేవించడానికి? కొన్నిసార్లు తండ్రులు ఏం చేస్తారంటే దేవుని మందిరాలు మనకి ఇచ్చేస్తారు. అర్జెంటుగా ఒక ఫంక్షన్ వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? తండ్రి వెళ్ళకపోతే ఎవరు వెళ్ళరుగా, అవునా? తండ్రి వదిలేసి తల్లి రామ్మ మనం వెళ్ళిపోదాం, రారమ్మ వెళ్ళిపోదాం, నాన్న వచ్చి పర్లా, ఫంక్షన్ ముఖ్యం అని అంటదండి. ఉంటుందా? అంటే ఏం చేస్తారు? తండ్రి ఒక పన్ను ఒకటి చేస్తారు. దేవుని అవునండి. యోబు తన జీవితంలో అలాంటి భక్తి కలిగి ఉన్నాడు. కానీ యోబుకి సరైన సాటి అయినటువంటి సహకారిగా తన భార్య లేదు. ఉందా? యోబు తన బిడ్డల కొరకు ప్రతిరోజు కూడా దేవుని ఎదుట నైవేద్యము, బలులు అర్పిస్తూ ఉన్నాడు. ఒకవేళ వాళ్ళు ఏదైనా తప్పిదాలు చేశారేమో, దేవునికి కోపం తెప్పించారేమో అని చెప్పి దేవుణ్ణి శాంతిపరచడానికి సమాధాన బలులు అర్పిస్తూ ఉండేవాడు. ఆ దినాల్లో ఆజ్ఞలు లేవు, ఆ దినాల్లో ధర్మశాస్త్రం లేదు. మరి ఎందుకు అలా చేసేవాడు అంటే యోబు దేవునితో నడిచినటువంటి ఒక గొప్ప వ్యక్తి అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోబు తన పిల్లల క్షేమం కోసం చూస్తూ ఉండేవాడు. కానీ తన భార్య మటుకు ఇంకెంతకాలం నీ యథార్థతను కలిగి ఉంటావు, పూర్తిగా దేవుడు నీ దగ్గర నీ తీసాడు, నువ్వు చేసిన భక్తి. ఆ మాట వచ్చిందంటే నిజంగా ఆమె భక్తి పర్రాలంటారా? యోబు ఆ స్థితిలో ఉన్నప్పుడు దేవుడిని దూషించి చచ్చిపో అనే మాట ఉందంటే నిజముగా యోబు యొక్క భార్య భక్తి పర్రాలేనా? కాదు.
ఒకవేళ భక్తిపరురాలు అయితే ఆయనతో ఇంకా విశ్వాసంతో బలపరిచారు. ఆయన ఇంకా దేవునిలో ఉందాం, దేవుడు మరలా మనకి స్థితినిస్తాడు అని మాట్లాడగలిగేది. కానీ వదిలేసి వెళ్ళిపోయిందండి కష్ట సమయంలో. కానీ యోబు మట్టుకు దేవుని పట్టుకునే ఉన్నాడు. దేవుడు మరలా యోబుని తిరిగి ఆస్వాదించి ఉన్నతమైనటువంటి మార్గంలో దేవుని నిలబెట్టాడు. దానికి స్తోత్రం కలిగినగా. మరి చెప్పని మాట ఏంటంటే, తండ్రులైన వారు తన కుటుంబాన్ని, బిడ్డల్ని ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఆయనను సేవించడానికి మాత్రమే నడిపించాలి. యెహోషువ తండ్రుల విషయంలో, తండ్రి బాధ్యత విషయంలో, కుటుంబ విషయంలో ఖచ్చితంగా ఒక ఉన్నతమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. దానికి స్తోత్రం. రెండో మాట చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క తర్వాత ఉంది కదా, ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. చాలండి చాలు. మరి చాలా మంది ఫస్ట్ లైన్ చదివేసి తండ్రులారా పిల్లలకు కోపం రేపద్దు అని అంటారు. పిల్లలకు కోపం వస్తుంది, ఫ్రీగా వచ్చేది పైసా పనికిరాని పని ఊరికి వచ్చారు, ఖర్చు పెట్టకలేదండి, వృత్తిలో వచ్చేస్తుంది. కానీ వాకింగ్ చెప్తుంది, తండ్రులారా కోపం ఎందుకు రేపద్దు? కోపం ఎందుకు వస్తుంది? భయం లేకపోతే వస్తుంది. తండ్రి అంటే భయం లేకపోతే పిల్లలకు కోపం వస్తుందా? లేకపోతే తండ్రికి నిజంగా భయపడేవాళ్ళు ఎవరన్నా తండ్రి కొట్టినా నా ఉనికిపోతారు. ఒక మాట అనేటప్పుడు అయ్యబాబు నాన్న అయ్యబాబు అని చెప్పి ఇలా ఉనికిపోతారు. కోప్పడతారా? కోప్పడితే తప్పెవరిదే? పిల్లలు కాదు, తండ్రిదే. మీకు పిల్లలకు కోపం రేపకుండా ఏం చేయాలి? ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను వారిని పెంచండి. దేవుని యొక్క శిక్షలో, దేవుని యొక్క బోధలో పెంచితే వారు తల్లిదండ్రులకు ఎలాంటి విలువ ఇవ్వాలో తెలుసుకోగలుగుతారు. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఒక యవనుడు వచ్చి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అని చెప్తే యేసు ప్రభు వారు చెప్పిన మాటల్లో మనం చూస్తే, నీ తల్లిని తండ్రిని సన్మానించు అనే విషయాన్ని చెప్పాడు. అతను అన్నాడు, ఇవన్నీ కూడా నా చిన్నప్పటి నుంచి నేను చేస్తున్నాను. తల్లిని తండ్రిని సన్మానించుటలో దొరికేటువంటి ఆశీర్వాదం ఏంటి అంటే, నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఏమొస్తుందంట? దీర్ఘాయుష్మంతుడు అవడమే కాదు, దేశంలో నేను ఉన్నతమైన స్థానములో దేవుడు పెడతాడు. దేవునికి స్తోత్రం. దేశంలో ఉన్నత స్థానంలో నేను హెచ్చిస్తాడు. నీకు దీర్ఘాయుష్ను ప్రభు ఇస్తాడు. దీర్ఘాయుష్ అంటే బ్రతకడం కాదు, ఏ వ్యాధులు లేకుండా, ఏ కష్టములు లేకుండా, ఏ బాధలు లేకుండా దేవుడు నీకు చిరకాలము కూడా మంచి ఆరోగ్యంతో, చక్కటి సమృద్ధితో ప్రభు నిన్ను నింపుతాడు. అది దీర్ఘాయువు అంటే. దీర్ఘాయు అంటే 100 ఏళ్ళు బతికి మనం అంటాం. ఇప్పుడే తెలుసుకున్నాను 100 ఏళ్ళు బతికి అంటాం. 100 ఏళ్ళు ఎలా బతకాలి? మంచం మీద ఎలా బతకాలండి? అలా కాదు కదా. బ్రతికేది 50, 60, 70 అయినా సరే ఇబ్బందులు లేకుండా, వ్యాధులు లేకుండా సుఖ సంతోషంతో జీవించడమే నిజమైనటువంటి దీర్ఘాయువు. దేనికి స్తోత్రం కలుగునుగా. పిల్లల్ని కోపము రేపక, ఒకటి వారికి కోపం వస్తుంది అంటే, కోపడుతున్నారు తండ్రుల మీద అంటే ఖచ్చితంగా వారికి తండ్రి భయము లేదు. తండ్రి భయం లేకపోతే కోపం వస్తుంది. అయితే ఆ కోపం నీ పిల్లలకు రాకుండా ఉండాలంటే ప్రభువు బోధలో, ప్రభు శిక్షలో నడిపించారు. కాబట్టి మనం ఏమైనా కొన్ని విషయాలు చెప్తున్నాం అనుకోండి, క్లాస్ స్పీకర్ ప్రభావం అనుకుంటారు లేదా? నేను చెప్తా ఉంటాను, ఇంటి దగ్గర మాకు సరిపోలేదు అయ్యారు అని మాట ఎత్తాను. నాకే ఎత్తారని ఇంటి తగిలేదని అంటాం. ఇంటి దగ్గర ఇప్పుడే తినొచ్చాం. ఎందుకు మనం ఆ మాటలు చెప్తాం? మనం అన్ని చూసొచ్చాం, అనుభవించొచ్చాం. అవి మీ జీవితంలో అనుభవించకూడదు, అవి మీ జీవితాల్లో మిమ్మల్ని పాడు చేయకూడదు, లేదా ఆ మార్గం మంచిది కాదు అని మనం కూడా చెప్పడానికి ఇష్టపడతాం. అందరూ అనుభవించవచ్చు మనమే. మీరు వెళ్ళండి అంటే మంచోళ్ళు అయిపోతాం, మీరు చెయ్యండి, మీరు తిరగండి అంటే అయిపోయి ఎంతమంది మంచులు ఉన్నారా? ఎక్కడైతే ఆనకట్ట అడ్డుకట్టు వేస్తూ ఉంటామో అక్కడ మనం చెడ్డోళ్ళు అయిపోతాం. చెడ్డోళ్ళు అయినా పర్లా ప్రభు బోధలో, ప్రభు శిక్షలో ఖచ్చితంగా మనం నడిపించాల్సిందే. ఎందుకంటే బాలుడు నడవలసిన త్రోవని వాడికి ఎప్పుడు నుంచి మన డాడీ మాట ఏంటో, కానీ ఎక్కడ వినాలో ఎక్కడ వినకూడదో మనం వాడికి నేర్పించాలి. ప్రతీ దాన్ని మనం అడ్డు పెట్టకూడదు. ప్రతీది అడ్డు పెడితే ఖచ్చితంగా మన మీద పగ పెంచుకుంటారు. అలాగని ప్రతీది కూడా వదిలేయకూడదు. ప్రతీది వదిలేస్తే పాడైపోతారు. ఏది మంచిదో ఏది చెడ్డదో మనం వివేచించి
వారిని ఎక్కడ ఆపాలో ఎక్కడ ఆపకూడదో మనం వారికి చూపించాలి. అది ఖచ్చితంగా వారి మైండ్లో కొన్ని రోజులకు అలవాటు అవుతుంది. భయపడే చోట భయపడతారు, ప్రేమ చూపించే చోట మనం ప్రేమ చూపించాలి. మనం భయపెట్టినాడు ఆగిపోలేదు. ఆకుండా నువ్వేంటున్నావు చెప్పేది నేను చేస్తా అన్నాడు అనుకోండి, ఏమవుతుంది? పక్కన నుంచి సత్తా ఎంత కొడుకురా, ఏం కూతురురా, మంచి విలువ ఇచ్చిందిరా, అంతే. ఏమంటే కనుక ప్రభు శిక్షలో ప్రభు బోధలు వారిని మనం పెంచడానికి మొదటిగా దేవుని జ్ఞానం మనం కలిగి ఉండాలి. దేవుడు మనకు అట్టి జ్ఞానం అనుగ్రహించాలి. ఇప్పుడు అందులోనే ఇంకో మాట చూడండి, ద్వితీయోపదేశకాండం 6:7 వచ్చు. మా పిల్లలు చదువుతారని దిగుతుంటే మీరు మాత్రం దిగి చదవట్లా. బైబుల్ చదవచ్చా? పిల్లలు చదువుతారు రాదా? ద్వితీయోపదేశకాండం 6:7 చదువు. ఏ మందిరంలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా యవనస్తులు చదువుతారని చాలా మన వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు. చదవరా? కళ్ళజోడు కూడా వేయించుకుంటున్నాం. రూపాయలు వల్లేసి వెళ్ళి పెట్టుకోరు. ఎందుకు కళ్ళజోడు అర్థం కావట్లా. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండినప్పుడు త్రోవలో నడిచినప్పుడును పండుకొనినప్పుడును లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను. సూచనగా వాటిని చేతికి కట్టుకొనవలను. అది నీ కన్నుల నడుమ బాసికం వలె ఉండవలను. ఇంటి ద్వార బంధముల మీద నీ గౌనుల మీదను వాటిని రాయవలను. దేవునికి స్తోత్రం. చిన్న వయసు నుంచి కూడా పిల్లలకంట దేవుని వాక్యాన్ని నేర్పాలంటాడు. ఏం నేర్పాలి? మామూలుగా లోకంలో అంటారు ఎథిక్స్ అంటారు. అంటే నైతిక విలువలు మనం నేర్పుతూ ఉంటాం. పెద్దవారిని గౌరవించడం, పెద్దవారిని సన్మానించడం. ఏమండి ఆంటీ గారు, అంకుల్ గారు, మాట ముందు మాట తర్వాత అవునండి ఆంటీ గారు, అవునండి అంకుల్ గారు. ఎవరన్నా వచ్చి అమ్మ ఇక్కడ ఈ సంత చివరి ఏముంటుంది? ఉందలే, పక్కన ఆంటీ లేదు అంకుల్ లేదు, దారి పక్కన ఆంటీ అంకుల్ లేదు, తీలా. ఇది ఏమైంది? గౌరవం లేదు అక్కడ. ఒకప్పుడు మనం ఏమండి అంకుల్ గారు ఆంటీ గారు అనేది పిలిచేవారు. ఆ పదాలు పోయినాయి ఇంకా. అంటే అది నీ క్యారెక్టర్ని ఏం చేస్తుందంటే మర్యాద లేని వ్యక్తిగా డిసైడ్ చేస్తుంది. తొక్కలే, వాళ్ళకి ఇచ్చేది ఏంట్లే, వాళ్ళు అనుకుంటే ఏంట్లే, నాకెందుకులే అని అన్నావు అనుకో, అష్టం నీకే. పెద్దవాళ్ళు చెప్పింది ఏం చేయాలంటే కొంచెం వినాలి. ఇంకా రేపు పొద్దున్న పెళ్లి చేసి పంపించిన తర్వాత పురుషుడైనా స్త్రీ అయినా ఏం పెంచారా అంటారా? పెద్ద పెద్ద చేయాల్సిన అవసరంలా, కనీసం చిన్న చిన్న నాటిలో కొంచెం మర్యాదగా మనం పిలిస్తే సరిపోద్ది. ప్రేమించాలి, ప్రేమలో పెంచాలి పిల్లల్ని, కానీ వాటితో పాటు కొన్ని నైతిక విలువలు నేర్పాలి. మనం నైతిక విలువలు మాత్రమే కాదు కానీ దేవుని వాక్యముతో పిల్లలను నడిపించాలి. దేనికి స్తోత్రం. ఎందుకు పిల్లల్ని దేవుని వాక్యం నడిపించాలి అనే వాక్యాన్ని సామెత చెప్తుందంటే మనం ఉండొచ్చు ఉండకపోవచ్చు, మనం ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ పిల్లల జీవితాల్లో ఒక వాక్యము వారిలో నాటబడినప్పుడు లేదా వారి జీవితాల్లో కొన్ని వ్యతిరేక పరిస్థితులు కలిగినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అనే మనసు వారికి ఎప్పుడు కూడా రాకూడదండి. ఏది ఏమైనా జీవితకాలం అంతా కూడా ప్రభువును మాత్రమే కలిగి ఉండాలి, ఆయన మాత్రమే మనం వెంబడించాలి. కొన్నిసార్లు ఊహించినటువంటి సంఘటన మన జీవితంలో జరిగితే దేవుని దూషించేవారు ఉంటారు అండి. ఊహించిన విషయాలు, తట్టుకోలేని విషయాలు మంచిది. దేవుడు నాకేం చేశాడు, దేవుడు మాకేం చేశాడు, మా కుటుంబానికి ఏం చేశాడు, ఈ మాట ముఖ్యంగా బాధించేది ఎవరినంటే దేవుడిని. ఒక చిన్న విషయం నీ జీవితంలో బాధ కలిగించేసరికి దేవుడు ఏమయ్యాడు, దేవుడు లేడు, దేవుడు నాకు వద్దు, ఈ పదాలు తండ్రి నిజమైనటువంటి మన తండ్రిని బాధించేదిగా ఉంటుంది. ఆ మాటకు దేవుడు చాలా బాధపడతాడు. మనం బాధలో వదిలేసాం మాట, కానీ ఆయన ఇంకా బాధపడే దేవుడు. ఆయన కీడు చేయడానికి ఆయన ఆలోచించే దేవుడు కాదు. దేవుడు కీడు చేయడం అసంభవము. మనుషులు వెళ్ళే మార్గంలోనే మన కుటుంబాలు వెళ్తూ ఉంటాయి. మనుషులకు కలిగే శ్రమలే మన జీవితాలు కూడా కలుగుతూ ఉంటాయి. మనుషులకు కలిగే బాధలే మన జీవితాలు కూడా కలిగి ఉంటాయి. కానీ మనము వాటి కోసం మనం బ్రతకట్లా, వాటిని తప్పించుకోవడానికి బ్రతకట్లా, నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి మనం బ్రతుకుతున్నాం. దేవునికి స్తోత్రం. మన గురేంటి? దేవుని రాజ్యం. అవునా? ఈ మధ్యలో నీకు దేవుని రాజ్యం కాకుండా వేరే ఏదన్నా ఆలోచన వస్తేనే నువ్వు దేవుని దూషిస్తావు. దేవుని మార్గంలో నువ్వు ఈ లోకమంతా శాశ్వతమైనది కాదు. దేవుడు మనలో ఈ భూమి మీద పెట్టాడు, కుటుంబంగా పెట్టాడు.
అది ఏదైనా సరే దేవుని చిత్త ప్రకారంగానే జరిగిస్తూ ఉంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మూడో మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఐదు నుంచి 10 వచనం చదువుదాం. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. అన్ని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు. ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలము పొందుటకై సహించుచున్నారు. దేవుడు కుమారునిగా మిమ్మల్ని చూస్తున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాల్పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. వారి యందు భయభక్తులు కలిగి ఉంటుంది. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారికి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించేది గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవాలని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ కనబడుతున్న మాట ఏంటంటే శిక్షలో బోధలో ఎలా పెంచాలి. తండ్రులైన వారు మనని కొంచెం క్రమశిక్షణలో పెట్టినప్పుడు తండ్రులకు భయపడుతూ ఉంటారు. అవునండి. తండ్రి యొక్క దినచర్యలో పిల్లల జీవితం కూడా కనబడుతూ ఉంటుంది. అలాగే ఆత్మ సంబంధముగా ఆత్మీయ తండ్రులైన వారు కూడా కొన్నిసార్లు శిక్షిస్తూ ఉంటారు, కొన్నిసార్లు దండిస్తూ ఉంటారు. అయితే ప్రతిరోజు ప్రతిదినము కాదు, కొంతకాలం మట్టుకే. తండ్రులు ఎప్పుడు పిల్లలు కొడతారు? 30 సంవత్సరాలు వచ్చి కొడతారు ఎవరన్నా? 40 సంవత్సరాలు వచ్చి కొడతారు తల్లి కానీ తండ్రి కానీ. ఎప్పుడు దాకా? మహా అయితే 10వ తరగతి. 10వ తరగతి కూడా కొట్టబుద్ధి కాదు. ఎద్దులాగా ఎదుగో ఇంకా నేను దెబ్బ కొట్టాను నాకు భయం. అంటే ఆమె కొడితే దెబ్బ తగులుతాం కాదు, ఆమె కొడితే మనకు తగులుద్దని. తర్వాత కొట్టరు కదా. కొడితే మంచిదే, తెలుస్తుంది. కొట్టాలి, తప్పలేదు. మనసు వాక్యం చెప్తే కొద్ది కాలం మట్టుకే, కొంతకాలం వరకే మనల్ని శిక్షిస్తారు. అయితే ఆఖరి వచనం చెప్తుంది ఏంటంటే 10వ వచనము, తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే శిక్షిస్తున్నాడు. ఎవరి కోసం తెలుసా? వీళ్ళు కొట్టడం, తిట్టడం, బాధించడం అది ఒక ఆశ కాదు. కానీ కొంతకాలం నువ్వు ఆ శిక్షలో బోధలో నువ్వు పెరగగలిగితే, ఆ మార్గంలో నువ్వు నడవగలిగితే నిన్ను పరిశుద్ధ మార్గంలో నిన్ను దేవుడు స్థిరపరుస్తారంట. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ? పరిశుద్ధ మార్గం. బైబిల్ గ్రంథంలో ఏలీ తన కుమారుల్ని భయభక్తులు పెంచలేకపోయాడు. సమూయేలు కూడా అదే క్రమంలో వెళ్ళాడు. వారు దైవజనులే, కానీ వాక్యానుసారంగా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారంగా పిల్లలను వారు నడిపించలేకపోయారు. ఎక్కువగా చెప్పాలంటే పిల్లలు ఎక్కువగా ప్రేమించి బాగా గారాబం చేసేటువంటి మాట అంటారా? తల్లిదండ్రులకు ఉంటుంది, ఎందుకంటే మనల్ని చూడలేదు కదా, మనమన్నా బాగా చూడాలి అనేటువంటి ఆశ కలుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. కానీ కొంచెం వారికి ఫ్రీ ఇచ్చినప్పుడు, కొంచెం వారిని వదిలేసినప్పుడు వాళ్ళు ఎక్కడెక్కుతారు? కూర్చుంటారు. వారికి అర్థమయ్యే వరకు కూడా, వారికి కొంచెం జ్ఞానం వచ్చే వరకు కూడా ఖచ్చితంగా శిక్షలో బోధలో పెంచాలని దీని వాక్యం చెప్తుంది. అలా పెంచితేనంటండి వారు పరిశుద్ధ మార్గంలో వెళితే అది దేవుని యొక్క మహిమకరంగా వారి జీవితాలు మార్చబడతాయి. మేలు కొరగడానికి వారి జీవితాలు మేలు కలుగుతూ ఉంటాయి. వారి జీవితాల్లో ఆశీర్వాదకరమైన మార్గాలు జరుగుతూ ఉంటాయి. దానికి స్తోత్రం కలుగునుగా. యోహాను సువార్త 3:35. పిల్లలకు నచ్చట్లేదు ఏంటో ఇవాళ. చిల్డ్రన్స్ డే మీకు అవసరం చెప్తారు.
తండ్రి 3:35 తండ్రి కుమారుణ్ణి ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తమును కూడా అప్పగించాలండి. తండ్రి కుమారుణ్ణి ఏం చేస్తున్నాడంటే ప్రేమిస్తున్నాడు. బైబిల్ గ్రంథములో దేవుడు ఎలా ప్రేమించాడు మనుషుల్ని? ఎక్కువ తక్కువ లేకుండా ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు? కుటుంబాల్లో కొన్ని వ్యత్యాసాలు ఉంటాయి. అంతెందుకు, ఇస్సాకు 2 కుమారులు ఉన్నారు. పేర్లేంటి? ఇస్సాకు 2 కుమారులు ఉన్నారు. పేరేంటి? యాకోబు, యాసావు. సరళ చెప్పమ్మా, చెప్పేసా. ఏం పేరమ్మా? ఇస్సాకు పిల్లల పేరు అడుగుతున్నా. తర్వాత ఇస్సాకు పిల్లల పేర్లు ఏంటి? యాకోబు, యాసావు. ఫస్ట్ యాసావా, ఫస్ట్ యాకోబు? తర్వాత నేను ఫస్ట్ అడిగింది తిరిగి నెక్స్ట్ క్వశ్చన్ బుక్ రాసేస్తాం. అంటే యాసావు, యాకోబు. ఇస్సాకు ఎవరిని ప్రేమించాడు? రెబ్కా. ఇక్కడ వ్యత్యాసం వచ్చింది. అవునా కదా? వ్యత్యాసం వచ్చేసింది. తర్వాత యాకోబు తండ్రిగా అయిన తర్వాత 12 మంది పిల్లలు, 12 మంది కుమారులు ఉన్నారు. అందులో యోసేఫ్ని ఎక్కువగా ప్రేమించారు. చెప్పాలంటే పిల్లలందరినీ కూడా ఒకేలా ప్రేమించారు. ఇద్దరుంటే ఇద్దరిని ఒకేలా ప్రేమించారు. కానీ తండ్రికి వాసిపోతూ ఉంటుంది అలాంటి టైంలో. చాలాసార్లు చూస్తూ ఉంటాం. పెద్ద కొడుకు పుట్టినరోజు అనుకోండి, చిన్న కూతురికి కొడుకు కొనాలి. అది ఊరుకుంటుందా? చిన్నది వెయ్యాలి కదా. కొంచెం చిన్నదానికి ఉన్నప్పుడు పెద్ద ఊరుకుంటుందా? అందుకే ఏళ్ళ పుట్టినరోజులు పక్కన పెడితే వాసేది ఎవరికి? ఒకవేళ కొనకపోతే, ఫర్ సపోజ్ కొనకపోతే, డబ్బులు లేవులే, నాన్న దగ్గర కొంచెం ఇబ్బందిలో ఉన్నాడు అని మనసు నిజంగా పిల్లలు ఉంటే మీరు అదృష్టవంతులు ఉన్నారా? ధనిస్తారు పొగిడి క్లాప్స్తారు. అదృష్టవంతులు. నాకు కొంటావా సత్తావా, అప్పు చేసన్నా కొను అని అన్నారా? మీరు సరిగ్గా పెంచలేకపోవాలి. ఇంకొకటి, మనం ఏది ఇస్తే అది తీసుకోవాలి. వాళ్ళు అడిగింది కాదు తీసుకోవాల్సింది. అది నిజముగా పిల్లలకు ఉండాల్సినటువంటి లక్షణాలండి. దేనికి స్తోత్రం. తండ్రి అయినటువంటి వారు పిల్లల్ని అందరినీ, ఒకరిని ఇద్దరు కాదు, అందరినీ కూడా ఒకేలా ప్రేమించేటువంటి మనసు కలిగి ఉండాలి. అలా కలిగి ఉంటేనే వారిలో వ్యత్యాసమైనటువంటి మనసు రాదు. పిల్లల్లో వ్యత్యాసం రావడానికి గల కారణం ఏంటంటే ఇదే ప్రధానమైన కారణం. పెద్దవాళ్ళని ఎక్కువగా చూస్తారు, చిన్నవాళ్ళని తక్కువగా చూస్తారు. లేదా చిన్నవాళ్ళు ఎక్కువగా చూస్తారు, పెద్దవాళ్ళని తక్కువ. అలాంటి మనసు పిల్లలు ఎదుట మనం కనపరచడానికి వీల్లేదు. అయితే ఇద్దరికి ఇవ్వాలి, లేకపోతే ఇద్దరికి. దేవుడు మానవులందరినీ ఒకేలా ప్రేమించాడు. ఆయన యూదులని కాదు, అన్యులని కాదు, లేదా క్రైస్తవులని కాదు. వాక్యం చెప్తుంది ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు, ఆయన అందరికీ తండ్రి అయి ఉన్నాడు. మనకి ఎవరైనా విరోధులు, శత్రువులు కనబడుతూ ఉంటారు, అంటే మన మీద వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ప్రభు అని ఒక దెబ్బ ప్రభు అని అంటాం. అని వేసేదేవుడు కాదండి, వేసేదేవుడు కాదు. ఎవరైనా చంపేశారు అనుకోండి క్రైస్తవుల్ని, ప్రభు ఆ ప్రాంతంలో ఉగ్రత దింపేయండి ప్రభు జీవుడు. ఎందుకంటే ఆయన వారు మారలేదనే మనసుతోనే బాధపడుతున్నాడు, కానీ వారు చేశారు అనే కోపంతో ఆయన ఉండడండి. ఎందుకంటే నీకు ఆల్రెడీ రక్షణ దొరికింది. నీకు దేవుడు ఏమి ఇచ్చాడు? బహుమానం ఎంతకే? రక్షణ అనేటువంటి ఆశీర్వాదము, రక్షణ అనేటువంటి బహుమానం నీకు వచ్చిన తర్వాత నువ్వు మరణించిన బ్రతికినా నువ్వు ప్రభువే, మనం బ్రతికినా నువ్వు క్రీస్తు వారము, చనిపోయిన క్రీస్తు వారమే. మన కోసం ఒక గొప్ప బహుమానాన్ని దేవుడు దాచించాడు. మన కోసం ఏ సంవత్సరం అయినా సరే, ఎప్పుడైనా సరే ప్రభు యొద్దకు వెళ్ళడానికే మనం రక్షించుకున్నాడంటే దేనికి స్తోత్రం కలుగునుగా. అయితే మన మనసులు ఎలా ఉంటాయంటే ఇక్కడ ఇది సంపాదించుకోవాలా, ఇక్కడ ఇది ఇవ్వాలా, మాకు గౌరవం ఇవ్వాలా, మాకు అది ఇవ్వాలా, ఇది ఇవ్వాలా, ఈ మనసులో మనం నలిగిపోతూ ఉన్నాం. ఇది లోకానుసారమైన మనసు, ఇది లోకానుసారమైనటువంటి ఆలోచన. దేనికి స్తోత్రం కలుగునుగా. సమానమైనటువంటి ప్రేమను తండ్రి చూపించాలి. 5వది యోహాను సువార్తలోని 5:19 యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచెనో అదే కాని తనంతట తాను ఏది కూడా చెయ్యలేడు. వాటిని ఆయన వేటిని చేయనో
వాటిని కుమారుడు అలాగున చేయను. దేవునికి స్తోత్రం కలిగినగా. అంటే తల్లిని ఎక్కువ ఫాలో అవుతారా, తండ్రిని ఎక్కువ ఫాలో అవుతారా పిల్లలు? అంటే మా వాడు పొద్దున్న లేచినప్పటి నుంచి నేను తలలో దూకుంటే అడలో దూకుంటాడు, నేను బట్టలు వేసుకుంటే అలాగే బట్టలు వేసుకుంటాడు. ఇంత మైక్ మార్చని చూసారా? అప్పటిదాకా చాలా మైకులు పెట్టుకున్నాడా, ఈ మైక్ కొత్తదని చెప్పి నాకు ఇదే ఇవి అన్నాడు. తెలుస్తుంది. తండ్రులు ఎక్కువ ఫాలో అవుతారు, తల్లిని ఫాలో అవుతారు, కానీ తండ్రిని కొంచెం ఎక్కువగా ఫాలో అవుతారు. అంటే మనము నడిపించబడే విధానం, ప్రార్థన లేదా భక్తి లేదా మాట్లాడే విధానం, కోపం చూపించే విధానం, నడిచే విధానం, నడకూడ ఎలా ఉంటుంది? సరణ్యం ఉందనుకుంటే ఎలా నడుతుంది? అబ్రహంగా నడిచినట్టు ఉంటుంది. చూసి నేర్చుకున్నా తండ్రిని ఎక్కువ ఫాలో అవుతుంది. పిల్లలు తండ్రిని చూసి నేర్చుకుంటారు. తండ్రికి పోలికలు వచ్చినాయి అంటే చాలా మంది కోపడ్డారు అనుకోండి, మీకు నాన్నలాగా ముక్కు మీద కోపం ఉంది, మీ నాన్నలాగా ముక్కు మీద కోపం ఉందిరా అంటే ఎటకారాలు ఎక్కువ, నాన్న ఎక్కువ కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందనుకోండి, పిల్లలు కొంతమందికి ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ వచ్చేస్తూ ఉంటుంది. అంటే ప్రతిదానికి సెటైర్ చేయడం, కామెడీ చేయడం ఉన్నాయమ్మా లేదా తెలుస్తాం. అలా తండ్రిని ఫాలో అవుతారు. యేసుప్రభు అది తండ్రి ఏదైతే చేయడం చూశాడో కుమారుడు కూడా అదే చేస్తాడు. తండ్రి మాత్రమే కాదు, తల్లిదండ్రులు కూడా వర్తిస్తుంది మాట. తల్లి తండ్రులు ఏదైతే ఎలాగైతే నడిపించబడో వాళ్ళ మనస్తత్వము, వాళ్ళు ప్రేమించే విధానము, వాళ్ళ విశ్వాసము, వాళ్ళ నడవడిక, ఇతరులతో మాట్లాడే విధానం ఏదైనా సరే అది చూసి వారు నేర్చుకుంటారంటే దేవునికి స్తోత్రం కలుగునుగా. పిల్లలకు మాదిరికరమైనటువంటి తండ్రులుగా ఉండాలి. తర్వాత 6వ మాట మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా ఈవులను ఇస్తాడు. దేనికి స్తోత్రం. చూడండి, మనం ఎవరో ఒకరి దృష్టిలో చెడ్డోళమే, అవునా? అందరి దృష్టిలో మంచోళ్ళు ఉంటావా? ఆడు ఏమనుకుంటాడు, చెడ్డోడు రా, ఆడు మంచోడు కాదురా, సరే ఓకే చెడ్డోళ్ళై ఉందాం. కానీ చెడ్డవాడై ఉండి, చెడ్డవాడి మనస్తత్వం కలిగి ఉండి ఆ వ్యక్తి తన పిల్లలకు మంచి ఈవులను ఇస్తాడా, చెడ్డ ఈవులను ఇస్తాడా? ఏమండి చెప్పండి అమ్మ. చెడ్డవాడే తండ్రి రొట్టె అడిగితే పావు తీసుకొచ్చుతాడా? ఐస్ క్రీమ్ అడిగితే తీసుకొచ్చేది ఏమైనా వేరే కాదు కదా. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లల దృష్టిలో మీరు మంచి కార్యాలు చూస్తున్నారు. తండ్రి పిల్లల సంతోషం కోరుకుంటాడు. తండ్రి పిల్లల సంతోషం, కానీ పిల్లలకు అది కనపడదు. పిల్లలకు ఎప్పుడు కూడా తండ్రి సంతోషం కనపడదు. నేను అంటా ఉంటాను, తండ్రులు కష్టపడే పరిస్థితిని పిల్లలు చూస్తే తండ్రి ప్రేమ అంటే అర్థమైపోదు. తండ్రితో పాటు వెళ్ళి చూస్తే వాళ్ళు కష్టం. మనం ఎండాకాలం ఎక్కడ కూర్చుంటాం, చక్కగా ఏసీ వేసుకుని చెమట పట్టకుండా దుప్పటి కప్పుకుని, ఎండాకాలం కూడా దుప్పటి కప్పుకుంటాం, చలి ఎక్కువైపోతుంది, ఏసీ మాత్రం కట్టాం. ఏమండి కరెంటు బిల్లు ఎవరు కడుతున్నారు? ఎందుకు ఏమండి ఎవరు కడుతున్నారు? ఆ ఏసీ ఎవరు కొన్నారు? నువ్వు చక్కగా బట్టలు వేసుకున్నావు ఎవరు కొన్నారు? సంతోషిస్తున్నాము, కానీ నా తండ్రి వలన నాకు సంతోషం లేదు అనే మాట పలుకుతూ ఉంటాం చాలాసార్లు. నేను కూడా నాకు చెప్తా ఉంటే, నేను ఒకప్పుడు చిన్నపిల్లవాడిని కదా, నేను కూడా ఎవరిలో ఉన్నాను కదా, నాకు అన్ని గుర్తుకు వస్తుంది. నా తండ్రి నాకు ఏం చేశాడు అనే పదాలు కూడా నా తల్లిదండ్రులు మాట్లాడిన రోజున. కానీ మనం బ్రతికున్నాం, జీవించి మనకేం తెలియదు. ₹1 లేనిదే ఇల్లు గడవదు అండి. కరెంటు బిల్లు కట్టాలని డబ్బులు కావాలా? 100 రానివ్వండి, 200 రానివ్వండి, ఎక్కడి నుంచి వస్తాయి? ఒకవేళ అదే కరెంటు బిల్లు తండ్రి కట్టకపోతే, ఫీజు బీకి వెళ్ళిపోతే ఆ రోజు రాత్రి పడుకుంటే నీకు తెలుస్తుంది, అవునా? భార్య కడద్దండి, భార్యకి ఎక్కడి నుంచి వస్తాయి? భార్యకు ఉన్న పని ఇంట్లో ఆ పిల్లలను చూసుకోవడం, వంటలు వండడం, బట్టలు ఉతకడం, సమకూర్చడం, అంతే.
ఆ డబ్బులు కనుక తండ్రికి లేకపోతే తండ్రికి చెడ్డవాడే, తండ్రికి చెడ్డవాడని తండ్రి గురించి మాట్లాడుతాను. అతను ఒక చెడ్డవాడైతే ఎలాగున్న పిల్లలు పోషిస్తున్నాడు. కొంతమంది కోటీశ్వర్లు, తాతలు ఇచ్చిన ఆస్తులు ఉన్నాయి వెనకాల. ఏమండి, కూర్చుని తిన్నా పొట్ట పెంచుకుని కరగనంత ఆస్తులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. కానీ మా వెనకాల ఉన్న తాతలు, మన వెనకాల ఉన్న తాతలు మనకి ఏమి ఇవ్వాల? ఇచ్చారా? ఏమండి, ఇచ్చిందల్లా 2 చేతులు, దేవుని స్తోత్రం. ఏమి ఇచ్చారండి? 2 చేతులు 2 కాళ్ళు ఇచ్చి తొక్కుంటూ వెళ్ళిపోరా, నడుచుకుంటూ వెళ్ళిపోరా, పోషించుకుంటూ వెళ్ళిపోరా. తండ్రి లేని పరిస్థితుల్లో తల్లులు కష్టపడి పోషించినటువంటి పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి. తండ్రి లేకపోయినా బ్రతకచ్చు, కానీ తల్లి లేకపోతే బ్రతకలే. ఎందుకంటే తండ్రికి జీవితాన్ని నడిపించడం తెలియదు. ఎవరికి తెలుసు అంత? తల్లికి మాత్రమే తెలుసు. ఆ జ్ఞానాన్ని దేవుడు తల్లికి పెట్టాడు, తండ్రికి పెట్టలేదని చెప్పలేం. కానీ తండ్రి ఆలోచన వేరు, తల్లి ఆలోచన వేరు. తండ్రి మనస్తత్వం వేరు. కానీ ఏదైనా సరే ఇరువురి యొక్క ఆలోచన ఎవరి మీద ఉంటుందంటే ఖచ్చితంగా పిల్లల మీద మాత్రమే ఉంటుంది. జీవితమే పిల్లలండి. జీవితం ఏంటి? చీర కొనుక్కోవాలి, సింగారించుకోవాలి, ఆ మనసు ఉన్నది ఇంకా ఉంటుందంటారా? కాబట్టి పిల్లల సంతోషాన్ని కోరేటువంటి తండ్రులుగా మనం ఉండాలి. ఆఖరి మాట దివ్యోపదేశ కాండం 1వ అధ్యాయం. అమ్మయ్య అంటుంది ఒక ఆవిడ. దీన్ని అన్నా గుమ్మడికి వెళ్తుందా? గుమ్మడికి వెళ్తుంటాం. 1వ అధ్యాయం 31వ వచనం దివ్యోపదేశ కాండం. ఐగుప్తులోను అరణ్యములోను మీ పక్షముగా యుద్ధం చేయను. మీరు ఈ చోటికి చేరే వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోను ఏమండి, మనుష్యుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురా అని మీతో జరిగిస్తుంది. అంటే ఒక పిల్లల్ని ఎత్తుకున్నట్లంట దేవుడు ఐగుప్తులో నుంచి ఎడారి మార్గంలో అరణ్యములో ఎత్తుకుని వారు ఎత్తుకున్నట్టుగా వారికి తెలియదు. ఎత్తుకోవడం అంటే ఏంటో తెలుసా? వారికి నొప్పి లేకుండా నడిపించడం. పిల్లల జీవితంలో నొప్పి లేకుండా నడిపించబడతా ఉంటారు. ఒకప్పుడు మన టైంలో చూడండి, స్కూల్ సెలవులు ఇస్తే ఎక్కడో చోట పనికి వెళ్ళిపోయేవారు పిల్లలు. అవునా కాదా? అవునా? ఫ్యాన్సీ షాప్లోకో, కిరాణా కొట్టులోకో చాలా ఉన్నాయి. నేను అవన్నీ చూశాను. ఇప్పుడు పిల్లలు సెలవులు వస్తే కంప్యూటర్ కోర్సులు, డ్యాన్స్ క్లాసులు, మ్యూజిక్ క్లాసులు. అవునండి, ఆ దినానికి ఈ దినానికి తేడా ఉందో లేదు. ఇప్పుడు ఎవరో పిల్లలు పనులు పెట్టట్లా. ఎందుకంటే దొరికింది 2 నెలలు అమ్మమ్మ ఇంటికో, నాన్నమ్మ ఇంటికో, మావయ్య ఇంటికో, అత్తమ్మ ఇంటికో, బాబాయ్ ఇంటికో పంపించి నెలలో గడపడరా సరదాగా, ఇప్పుడు స్కూల్లే కదా, పొద్దున్న సాయంత్రం దాకా వాళ్ళు నలగొడుతున్నారు అనేది మనసు కలిగిన తల్లిదండ్రులు. ఎందుకంటే ఆ దినాల్లో ఆ మనసు చూసేది కాబట్టి, పని చేసేటువంటి తత్వం కలిగిన వారు కాబట్టి ఈ దినాల్లో లేవు. అని పంపిస్తే ఏంటి పరిస్థితి? వాళ్ళు పంపిస్తే వెళ్తారా? చేయగలరా అసలు పని? కిరాణా కొట్టుడు ఏమన్నా పొట్టలో ఇచ్చి కట్టామని అంటే మొత్తం పొప్పంది కింద ఉంటుంది. అంటే బెల్లం కట్టామంట, బెల్లం బదులు ఏపటికి బెల్లం తీసుకొచ్చేది వెళ్తారు. పేర్లు కూడా సరిగ్గా తెలియదు మన మొక్కలకి. వంటగదికి వెళ్తేనే కదా తెలిసేది. ఉల్లిపాయకి పసుపులకి తేడా తెలియని మొక్కలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. అంతేనా? నూనెకి కొబ్బరి నూనెకి తేడా తెలియదు మన వాళ్ళకి. పెనాయిల్కి సెంటుకి తేడా తెలియదు మన వాళ్ళకి. అలాంటి పిల్లలు మన వాళ్ళు. ఎవరిది తప్పుది అంటే కొంచెం నేర్పించాలి. మనం పెరిగా అలా పెంచకూడదు అని మీరు అనిపిస్తుంది. ఎందుకంటే మనం పడిన బాధలు, మనం పడిన కష్టాలు ఈ పిల్లలకి ఎందుకులే అనుకోవచ్చు. కానీ వారికి కొంచెం నైతిక విలువలు నేర్పించాలి. ఆ విషయంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు మోసాడంటే వాక్యం చెప్తుంది. వారి చెప్పులు అరిగిపోలా, వారి బట్టలు చిరిగిపోలేదు 40 సంవత్సరాలు. ఇదే చొక్క నేను ఒక సంవత్సరం కాదు 6 నెలలు వేస్తే చొక్క పరిస్థితి ఏమవుతుంది? చెప్పులు ఒక 3 నెలలు ఇశ్రాయేలు ప్రజలు నడిచినట్టుగా నడవక్కల్లా చెప్పులు ఏమవుతున్నాయి? మరి ఎందుకు బట్టలు నరిగిపోలా? మరి ఎందుకు వారి చెప్పులు అరిగిపోలా? ఏమండి, తెలియట్లేదండి వాళ్ళకి. ఆ నొప్పి తెలియదు వాళ్ళకి. మాకు ఏం చేస్తావు? మాకు మన్నా ఒకటి ఇస్తున్నావు, మాకు నీళ్ళు లేవు, మటన్ లేదు, చికెన్ లేదు, ఆదివారం కక్క లేదు,
ఈ ఏడుపులు అంటే ఏడిచారు అలాగే, కానీ ఆయన ఎత్తుకుని మోసిన విధానం వారు గుర్తు చేసుకోలేకపోయారు. వాళ్ళు ఎత్తుకుని తిప్పిన విషయాన్ని మర్చిపోయారు. ఏమండి, మన తల్లిదండ్రులు కూడా మనల్ని ఎత్తుకుని తిప్పలేదా? నీకు గాయం తగిలితే ఆ గాయం వారిది. నీకు జ్వరం వస్తే జ్వరం ఎవరిది? వచ్చిందిలే జ్వరం లే అంటే ఇప్పుడు తెలుస్తుంది తండ్రి. అవునా? జ్వరం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు అది తండ్రి ఫీల్ అవుతాడు, తల్లి ఫీల్ అవుతుంది. ఆ ఫీల్ అయ్యి అది తగ్గేదాకా వాళ్ళు ఏడుస్తారు నీకోసం. ఆ ఏడుపు నీకు కనబడదు. ఎప్పుడైనా తల్లికి కానీ తండ్రి కానీ జ్వరం వస్తే ఏడిసేవా? అమ్మ నువ్వు పడుకో, నువ్వు కూర్చో అని పని చేసేవా ఎప్పుడైనా? అమ్మ టిఫిన్ ఏది, అమ్మ అన్నం ఏది, ఏముండవు అంటే మన మనసులో ఎలా ఉన్నాయి? సరిపోయిందా? వాక్యంలో చెప్తున్నాడు, దేవుడు మనల్ని ఎత్తుకుని నడిపించాడు, మన తల్లిదండ్రులు కూడా మనల్ని ఎత్తుకుని నడిపించారు. కానీ దాన్ని మనం చూడాల, ఎందుకంటే ఆ ఊహ మనకు తెలియదు. అవునా? ఊహ మనకి తెలియదు. వాళ్ళు ఊహ చూడ ఎత్తుకోగలుగుతామా? కానీ మన తండ్రి, మన దేవుడు నువ్వు ముదిమి వచ్చి వరకు కూడా నెత్తుకునే దేవుడు. దేవుని స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. అంటారు నిజమైనటువంటి తండ్రి ప్రేమ దేవుని దగ్గర ఉంది. ఆ ప్రేమను నువ్వు గుర్తెరగగలిగితే, దేవుని ప్రేమను నువ్వు చూడగలిగితే, మనలో కూడా దైవికమైన ప్రేమ, తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ ఆయన మనలో నింపుతాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు కూడా మనం గద్దిస్తూ ఉంటాడు, ఆయన కూడా మనం శిక్షిస్తూ ఉంటాడు, ఆయన కూడా మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు, హత్తుకుంటాడు. ఎప్పుడు ఏ సమయంలో ఏం చేయాలో అది ఆయన చేస్తాడు. ఎప్పుడూ ప్రేమించడో ఎప్పుడూ గద్దించడు. అవునా? ఎప్పుడూ ప్రేమించామనుకోండి తప్పిపోతారు. అలాగే ఎప్పుడు తిడతా ఉన్నావు అనుకో, నీ మీద వాళ్ళ కోపం పెరిగిపోతుంది, ఈర్ష పెరిగిపోతుంది. తగిన సమయంలో, ఏ సమయంలో ఎప్పుడు ఈ పిల్లలకు ఏది ఇవ్వాలో ఆ స్వభావాన్ని మన దగ్గర చూపించడానికి దేవుడే అతి జ్ఞానాన్ని మనకి ఇవ్వాలి. దేనికి స్తోత్రం కలుగునుగా. వాక్యం చెప్తుంది, యెహోవా నీవే మా తండ్రివి. మనందరికీ కూడా తండ్రి ఎవరంటే ముఖ్యంగా ప్రధానముగా దేవుడే మన తండ్రి. ఆయనే మనం సృష్టించాడు, ఆయనే మనం బలపరిచాడు, ఆయనే తల్లి గర్భంలో నిర్మాణం చేశాడు. నేను అంటాను, తల్లి గర్భంలో ఉన్నప్పుడు మొదలుకొని చనిపోయే వరకు కూడా ఆయన నిన్ను ఎత్తుకొని మోస్తున్న దేవుడు. నీ ప్రతి భారాన్ని ఎరిగిన దేవుడు, నీ ప్రతి పరిస్థితిని ఎరిగిన దేవుడు. ఎప్పుడు ఏ సమయంలో నీకు ఏది ఇవ్వాలో ఆయనకు మాత్రమే తెలుసు. కనుక ఈ లోక సంబంధముగా ఒక తండ్రిగా దేవుడు ఎలాంటి లక్షణాలు మనలో ఉండాలనుకుంటున్నాడో అవి మనం కలిగి ఉండాలి. వాటికంటే ప్రాముఖ్యంగా మన తండ్రి అయిన దేవుని మనం సన్మానించే వారంగా ఉండాలి. ఆయన మనం వెంబడించాలి, ఆయన కృపలో మనం బలపరచబడాలి. అటు కృపతో, అటు దీవెనతో దేవుడు ప్రతి కుటుంబాన్ని, తల్లిని, తండ్రిని, బిడ్డలందరినీ కూడా ఆశీర్వాదకరమైన మార్గంలో, మేలైన మార్గంలో నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం, మోకరించండి. డిపుల్ ప్రార్థన చేస్తాం.